నేను ఒక ఫేక్ న్యూస్ ఏదో స్ప్రెడ్ చేశాను సార్. ఇప్పుడు సంబడి హ్యాస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ సో దట్ టు ఆస్క్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఇప్పుడు కిరణ్ గారిని ప్రస్తావిస్తున్నప్పుడు ఎదురుకుండా కిరణ్ గారిని కూర్చోబెట్టి కిరణ్ మీరు చెప్పిన మీరు లేవనెత్తిన అంశం ఇది, మీకు ఆన్సర్ ఇది అని చెబితే కిరణ్ కి డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా. కిరణ్ కి జరిగిన అన్యాయం అక్కడ చెప్తారు కదా అదే మీడియాలో. అదే కిరణ్ కి అన్యాయం జరిగిందని కిరణ్ అంటారు, లేదు మేము న్యాయం చేశాము కరెక్ట్ పద్ధతిలోనే వెళ్ళామని అధికారులు అంటారు. అక్కడ కిరణ్ ఉంటే డైరెక్ట్ మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కదా. సార్ అంటే ఒకసారి ఏకాంబరం గారు అని చెప్పి ఆయనకు సంబంధించి ప్రస్తావించి ఒక డైలాగ్ ఏదో చెప్తున్నారు, సంథింగ్ ఒక క్లారిఫికేషన్ అని. ఇప్పుడు ఆ వీడియోని చూసి గవర్నమెంట్ చాలా ఎంతో గొప్ప పని చేస్తుంది, ఎంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి నిజంగా ముందుకు రావడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎవరు ఎంత క్లారిఫికేషన్ ఇస్తారు, ఇన్నిసార్లు ఎందుకు క్లారిఫై చేస్తున్నాం, వై వాట్ ఈస్ ద నెసెసిటీ టు గివ్ ఐ మీన్ సో మెనీ టైమ్స్ క్లారిఫికేషన్ అని సార్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినల్ గా నేను ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాను, మీరు ఏది జరగలేదు, ఏ తప్పులు జరగలేదు అంటున్నారు. ఒక 10 మంది ఏంటంటారు అభ్యర్థుల్ని పిలండి, మేము 10 మంది వస్తాము, మీరు ఎవరు కూర్చోంటారో కూర్చోండి, మేము అడిగిన ప్రశ్నలన్నీ డైరెక్ట్ గా లైవ్ లో పెడదాం, మీరు వాటికి మాత్రం సమాధానం చెప్పండి. ఓకే, ఇంకా మేము ఎప్పుడు కూడా జీవితంలో మరి అడగము, ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. అంతేగాని మేము ఒక ప్రశ్న అడుగుతా ఉంటే దానికి సంబంధించి వేరే రెస్పాన్స్ చేశారు. ఇప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కోసం స్పోర్ట్స్ కేటగిరీలో ఫిల్ చేశారు సార్, దాని వల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే ఈయన డిస్ట్రిక్ట్ ఆడినాడు, ఈయన స్టేట్ ఆడినాడు, ఈయన పార్టిసిపేట్ చేయలేదు, ఈయన మెరిట్ లిస్ట్ వచ్చింది. స్పోర్ట్స్ కేటగిరీలో మీరు జాబ్ ఫిల్ చేసిన వాడికి బేసిక్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యాడా? డిఎస్సి రాయాలంటే వాడికి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో వాడు ఫస్ట్ డిగ్రీ పర్సూ చేసి ఉండాలి ఒకటి, లేదా ఇంటర్మీడియట్ మీద టీటీసీ చేసి ఉండాలి, లేదా డిగ్రీ మీదన బిఈడి చేసి ఉండాలి, లేదా అంటారు బీపీఈడి చేసి ఉండాలి. లేకపోతే ఒకళ్ళు బిఈడి చేసాడు అనుకోండి, ఆయన టెట్ రాసి ఉండాలి, టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాసి ఉండాలి. ఇవి బేసిక్ క్రైటీరియా, అంటే ఎలిజిబిలిటీ బేసిక్ క్రైటీరియా ఇది. ఉద్యోగాలు వచ్చిన స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళతో మాకు ఈ రకంగా ఉద్యోగం వచ్చిందని ఒక ప్రెస్ మీట్ పెట్టించమనండి, వాళ్ళ ధైర్యం ఉంటే. సార్ వాళ్ళందరూ కూర్చోబెట్టి పెట్టేస్తారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే మీటింగ్స్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏ గవర్నమెంట్ అయితే మీకు ఎగెనిస్ట్ గా మీ ఏంటంటారు మీకు మాట్లాడుతూ ఉందో, మీరు అందరూ ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాటికి సంబంధించి ఇక్కడ మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరెవరికి అన్యాయం జరిగింది అన్నదే ప్రధానమైన అంశం. సార్ ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మీకు ఎగెనెస్ట్ గా మీరు చెయ్యండి. ఇప్పుడు అందరితో ఎగ్జామ్ రాసాము, ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ రాసి ఇంకా ఒక్క నిమిషం సార్, ఇంకా చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డాట్స్ వచ్చినాయి సార్ వాళ్ళకి. ఎగ్జామినేషన్ పేపర్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డాట్స్ వచ్చాయి. వాళ్ళు షీట్ తీసుకుంటే అనకూడదు, కానీ ఆన్సర్ షీట్ లో చూస్తే వాళ్ళకి డాట్స్ ఉన్నాయి. మైనస్ మార్కులు లేనాడు క్వశ్చన్స్ ఎందుకు వదిలేస్తాడు సార్? కరెక్ట్. అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఏ పెట్టిన వాళ్ళకి బి పెట్టిన వాళ్ళకి అలా మారిపోయిన ఉన్నారు.